ఫేక్ ట్వీట్ మెటీరియల్ తయారు చేసి మార్ఫుడ్ ఫోటోలు తయారు చేసి వాటన్నిటినీ ఒక చోట నుంచి అందరికీ పంపించి అందరితోటి అవే పోస్టులు పెట్టించటాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. అంతేగాని బడ్జెట్ ని ప్రవేశపెట్టడం ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదు. కానీ ఆయన ఏంటి, బడ్జెట్ ని ప్రవేశపెట్టడం ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటాడు. ఆ ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వచ్చే పోస్టులన్నీ అందరికీ సర్క్యులేట్ చేయడమేమో అదొక మంచి కార్యక్రమం అంటాడు. ఇది జగన్మోహన్ రెడ్డి అంటే అతని మానసిక పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అంతకు ముందర 36 మర్డర్లు అన్నాడు, ఇప్పుడు దాన్ని పెంచేశాడు 170 మర్డర్లు అంటున్నాడు. 170 మర్డర్లు జరిగితే అసలు మొత్తం 4 నెలల కాలంలో 170 మర్డర్లు జరిగితే, పొలిటికల్ మర్డర్లు జరిగితే అసలు రాష్ట్రం ఏ విధంగా ఉండాలి? మొత్తం అట్టుడికిపోతూ ఉండాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉన్నది? చాలా సుభిక్షంగా ఎవరి పని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకుంటున్నారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కూడా తన పనిని తాను చాలా ఫ్రీగా చేసుకుంటున్నాడు, ఎవరు అడ్డుకునే వాళ్ళు లేకుండా. ఇటువంటి స్వేచ్ఛాయుత వాతావరణం జగన్మోహన్ రెడ్డికి కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. ఇటువంటి ఈ పరిస్థితిని ఎట్లా ఏ విధంగా రెచ్చగొడదామా అని చూడటం తప్ప, రెచ్చగొట్టి ఏమి సాధిస్తావు? ఇందాక అంబటి రాంబాబు, పేర్ని నాని వీళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా చూస్తే మనకేమనిపిస్తుందంటే ఈ నేర సామ్రాజ్యాన్ని కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తున్నది. అట్లా విచ్ఛిన్నం కాకుండా మనం కాపాడుకోవాలి అన్న తాపత్రయం వాళ్ళల్లో కనపడుతున్నది తప్ప, ఒక లా ఆఫ్ ది ల్యాండ్ ఒకటి ఉంటుంది, దాన్ని మనం ఫాలో కావాలి. దాన్ని ఫాలో కాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు అన్న ఒక విఘ్నత లేకుండా వీళ్ళందరూ మాట్లాడుతున్నారండి. నిజంగా కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూస్తే అంటే ఒక్కొక్కళ్ళు వచ్చి అసలు అంబటి రాంబాబు అనే వ్యక్తి ఎందుకు సార్, ఎందుకు ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఛాలెంజ్ చేసి తొడగొట్టినటువంటి వ్యక్తులే ఒక పోస్టులు పెట్టారు. ఏమని వాళ్ళు చెప్తారు, మనం వింటాము, చేస్తాము, వాళ్ళకేమో సంపాదించుకున్నది ఉంది, వాళ్ళు హ్యాపీగా ఉండగలరు, రేపు మన పరిస్థితి ఏంది, మన కేసులు ఏంది, మన భవిష్యత్తు ఏంది, సరే జరిగింది కాబట్టి నేను సారీ చెప్తున్నానని కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎవరైతే రెచ్చిపోయి తొడగొట్టినటువంటి వాళ్ళు కూడా. సో అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు. కానీ మళ్ళీ ఈ రకంగా చెప్పడం వల్ల ఇంకెవరిని రెచ్చగొట్టి ఇంక వాళ్ళ భవిష్యత్తుని ఏం చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారనేదే చూడాలి. ఎందుకంటే ఆ విధంగా రెచ్చిపోతే మళ్ళీ వాళ్ళే ఇబ్బంది పడతారు. ఎందుకంటే పోలీసులు కాబట్టి వీటిని ఆఫీసులో రాజశేఖర రెడ్డి అని ఉన్నాడు, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని పోలీసులను సవాల్ చేస్తే పోలీసులు వెళ్ళి అతను ఆఫీసులో ఉన్న రాజశేఖర రెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఏం పర్లేదులే, నువ్వు తొందరలోనే వస్తావు అని చెప్తున్నాడండి. అతనేం మంత్రి అండి, మంత్రిగా ఎట్లా పనిచేశాడో నాకు అర్థం కావట్లేదు. అంటే లాలెస్నెస్ ని ప్రమోట్ చేస్తున్న వీళ్ళందరూ కూడా